అలాంటి వాళ్ళు లేచినట్టున్నారు. ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ముగ్గురు మాట్లాడింది కూడా చాలా రాంగ్ అండి. అలా ఇంట్లో కూర్చుని బాగుండేది. బకరాల్లాగా దొరికారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి. ఈ ముగ్గురు 150 మందిలో ఈ ముగ్గురే బయటకు వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా అసలు అందులో కలిసిన దానికన్నా కూడా ఈయన మాట్లాడిన దానికి కొవ్వు కొవ్వు అని 10 సార్లు చెప్పిన దానికి అది ఇంకా చాలా ఎక్కువైంది. వినటానికి కూడా బాగుండలేదండి. నోరు మూసుకుని కూర్చోవాలి. ఆ కొడాలి నాని అనేవాడు అసలు మేమైతే లిస్టులో నుంచి తీసాం, లెక్కలో లేనివాడు. నోట్లోకి ఇదివరకు అడిగాడండి, ఎవరు సంతకం పెట్టాలంటే వాడు అమ్మ మొగుడుదా అని అడిగాడు. ఇప్పుడు ఈడమ్మ మొగుడుదా అని మేము కూడా అడుగుతున్నాం ఈ మాట. ఇప్పుడు ఎలా వెళ్తాడు? ఎలా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోగలుగుతాడు? సంతకం రాష్ట్రపతి వెళ్ళాడు, మరి సోనియా గాంధీ గారు వెళ్ళారు. వాళ్ళకన్నా ఈయనేమో పెద్ద గొప్ప ఏం కాదు కదండి. వాళ్ళ కాలు గోటి సరిపోడు ఈయన. అది అడగటంలో తప్పులేదు. సంతకం పెట్టి వెళ్ళి దర్శనం చేసుకుని రా. ఇప్పటికైనా తప్పు అయిపోయిందని ఒక మాట చెప్పు, అందరూ నేను క్షమిస్తారు. అంతే తప్పించి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో వాగుడు వాగితే దానివల్ల నీ పరువే పోతుంది. ఇంకొక ఆయన నాని గారు అన్నాడు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ అనే అంత ఎక్కడుందండి? పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు ప్రజల కోసం. నువ్వేమన్నా ఒక్క రూపాయి బిచ్చం వేసావా? ఎవరికన్నా ఒక్కళ్ళకి అన్నం పెట్టావా? ఒక్క పూట మీ 150 మందిలో ఎమ్మెల్యే ఒక్కళ్ళని చూపించండి, మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ. ఆయన ఆ వాగుడు కూడా వాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని కానీ ఎవరిని అనే హక్కు అర్హత కూడా లేని వాళ్ళండి. ఇవ్వాలండి, ఇవ్వాల్సిన పని లేదు అంటే అసలు ఎలా వెళ్తాడు? ఎలా వెళ్ళనిస్తారు? మేము కూడా మనుషులమే కదండి, మాకు కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు అదే మసీదులోకి చర్చిలోకి వాళ్ళ రూల్ ప్రకారమే మేము వెళ్తాం కదా. రంజాన్ పండుగ వస్తే మేము వెళ్తాము, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాలి. ముసుగేసుకుంటే వేసుకోవాలి, చేయంటే అది చేయాలి. మరి అన్ని అలాగే వాళ్ళు కూడా చేయాలి కదండి. మాకు ఉంటుంది కదండి బాధ అనేది. అది అడగటంలో తప్పు లేదు. ఆయన నిజాయితీగా నిజంగా దేవుడిని దర్శనం చేసుకోవాలి అనుకున్న వాడైతే సంతకం పెట్టి వెళ్తాడు. దానివల్ల నీకేంటి నష్టం? నీకేం బాధ లేదు కదా, సంతకం ఖర్చు ఏం కాదు కదా నీకు. సంతకం పెట్టు, వెళ్ళు, నువ్వు దర్శనం చేసుకొని నువ్వు ఎక్కడన్నా ఊరేగు. అంతే తప్పించి నువ్వు అలా వెళ్ళటానికి కూడా మేము ఎవరం కూడా ఒప్పుకోం. కాలినడకనంటే అది కాలినడకన వెళ్ళనియండి, ఆయన దొల్లుకుంటా వెళ్ళనియండి, అదంతా మాకు అనవసరమైన విషయం. ఆయన వచ్చి అక్కడ రూలు ఫాలో అవ్వాల్సిందే, దానికి మాత్రం మేము అందరం కట్టుబడి ఉన్నాము. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒకప్పుడు కులాలకు పెట్టాడు గొడవలు, ఇప్పుడు మతాలకు పెడుతున్నాడు. ఆయనకి ఎంతసేపు కొట్టుకొని చావాలి, ప్రశాంతంగా ఉండనివ్వడం. ఎంత ప్రశాంతంగా నడుస్తుందండి 100 రోజుల నుంచి, ఎంత బాగా చేస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. మేము స్టిక్కర్లు వేయడానికి వెళ్ళినా కూడా పిలిచి మరీ మాట్లాడుతున్నారు మాతో. అలాంటిది నాశనం చేస్తున్నాడు కదండి. బాగా అవటానికే కష్టపడుతున్నాం మనం, దాన్ని కూడా పిచ్చి పిచ్చిగా తన పిచ్చి ఆలోచనలతో పాడు చేస్తున్నాడు. దానివల్ల మన ఆంధ్ర నాశనమే కానీ బాగుపడేది లేదు కదా. ఇప్పటికైనా జనాలు కొంతవరకు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకోవాలి. ఆయన ఎట్టు పరిస్థితుల్లో సంతకం పెట్టందే అడుగు పెట్టడానికి వీలు లేదు కొండ మీదకి. నేను కూడా ఒక హిందూగా డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళు ఎవరండి చెప్పడానికి? వాడు అమ్మ మొగుడుదా? అది చెప్పిన వాడు ఎవడో చెప్పండి. ఆ చెప్పిన వాడు ఎవడో? ఆ రోజు ఆ నాయకులే. వాళ్ళు ఏమైనా కట్టించారా? వాళ్ళ అమ్మ మొగుళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా అక్కడ? ఎవడాడు అడగటానికి? మరి ఆ రోజు నీ నోరు ఏమైంది? అప్పుడు ఎలా అడిగావు నువ్వు? అదే మాట మేము అడుగుతున్నాం. మేము కొత్తగా ఏమి అడగట్లా, నువ్వు అడిగిన మాటే మేము అడుగుతున్నాం. నువ్వు చేసింది ఏంటి? ఆ రోజు ఆంజనేయ స్వామి బొమ్మ చేతులు నరికారు, బొమ్మే కదా అది, రాయే కదా అని అడిగాడే మూర్ఖుడు. ఇప్పుడు ఈడు మనిషి అండి, మనిషి రూపంలో ఉన్న జంతువు అంటే జంతువుని కూడా అవమానించినట్టు అవుద్ది మనకి. అంతకన్నా దిగజారిపోయారు వీళ్ళు. ముగ్గురేనండి. ఆ వంశీ అవడండి, వాడి నోట్లో నుంచి వచ్చేవి ఏంటండి అసలు నిజంగా అనకూడదు. మేము ఒక తల్లిదండ్రులకు పుట్టినలాగా ప్రవర్తించట్లేదు, శనిగాళ్ళలా తయారయ్యారు. ఆయనకు కూడా ఈ 3 బకరాలే దొరికారు. ఈ బకరాలను పెట్టించి పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు. ఇదంతా కూడా చాలా చండాలంగా ఉంది. ఇప్పటికైనా మీరు లోపల కూర్చోండి అయ్యా, నానీలు అందరూ కలిసి, వంశీ గారు అందరూ. అంతే తప్పించి రోడ్డు మీదకి వచ్చి పిచ్చివాగుడు వాగితే చూస్తూ ఊరుకునేది అయితే లేదు.